హలో వెల్కమ్ టు ఈగల్ హెల్త్. బాడీలో ప్రతి ఒక్కరికి కొలెస్ట్రాల్ ఉంటుంది. అది మోతాదులో ఉంటే ఏమీ కాదు, కానీ ఆ కొవ్వు పెరిగితేనే చాలా ఇబ్బంది. ఇక బాడీలో అంతా మంచి కొలెస్ట్రాల్ ఉండదు. చాలామందికి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అది ఎంత ఎక్కువ పెరిగితే అన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీలైనంత వరకు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. రక్తనాళాల్లో కొందరికి కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ రిలేటెడ్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మామూలు కొవ్వు ఉంటే అంత ప్రమాదం లేదు, కానీ చెడు కొవ్వు ఉన్నా ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులకు గురవుతూ ఉంటారు. రెగ్యులర్గా మీరు వెల్లుల్లి తీసుకుంటే బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. వెల్లుల్లిలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించేస్తాయి. వీలైతే రోజు కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలు తింటూ ఉండండి. అలాగే మీరు తినే ఆహార పదార్థాలను వెల్లుల్లి ఉండేలా చూసుకోండి. రోజు గ్రీన్ టీ తాగితే కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గిపోతుంది. గుండె సంబంధిత వ్యాధులు కూడా రావు. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే రోజు మీరు తినే ఆహారంలో ధనియాలు ఉండేలా చూసుకోండి. ధనియాలతో కషాయం తయారు చేసుకొని తాగుతూ ఉంటే చాలు, ఈజీగా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. మెంతుల ద్వారా కూడా ఈజీగా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. రోజు ఉదయాన్నే మెంతులతో తయారు చేసిన కషాయాన్ని తాగితే త్వరగా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. రోజు ఉసిరి తినడం వల్ల కూడా మీ బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోతుంది. ముఖ్యంగా రక్త నాళాల్లో ఉండే కొవ్వు మొత్తం కూడా కరిగిపోవడానికి ఉసిరి చాలా ఉపయోగపడుతుంది. రోజు ఉదయమే ఉసిరికాయ తినడమో లేదంటే ఉసిరి జ్యూస్ తాగడమో చేయండి. దీనివల్ల కూడా ఈజీగా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. రోజు యాపిల్ తీసుకోవడం వల్ల కూడా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. అందువల్ల రోజు ఒక యాపిల్ తినేలా ప్లాన్ చేసుకోండి. బీన్స్ను రెగ్యులర్గా తీసుకుంటే శరీరంలోని చెడు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. వీటిలో కాపర్తో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ద్రాక్షలో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రోజు కూడా ద్రాక్ష తీసుకుంటే బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోతుంది. జామ పండ్లను కూడా రోజు తింటూ ఉంటే చాలా మంచిది. వాటిలో ఉండే ప్రత్యేక గుణాలు కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించగలవు. ఇక పుట్టగొడుగులను రోజు తింటే కూడా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. ఓట్స్తో తయారు చేసిన పదార్థాలను రోజు తింటూ ఉండండి. దీనివల్ల బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. సబ్జా గింజల్ని తింటే కూడా చెడు కొలెస్ట్రాల్ అనేది ఉండదు. పెసలను రెగ్యులర్గా తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. వీటన్నిటినీ మీరు తరచుగా తీసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీ బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.